కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దాచుకో దోచుకో అనే రీతిలో పరిపాలన సాగుతుంది. నియోజకవర్గంలో ఇసుక, మద్యం, రేషన్ బియ్యం దొడ్డిదారిని అమ్మి సొమ్ము చేసుకునేది ఎమ్మెల్యే కుటుంబ సభ్యులేనని జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతోనే ప్రస్తుతం అవనిగడ్డ కోడూరు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, నాగాయలంక మండలం ఎదురుమొండి బ్రిడ్జి 109 కోట్ల రూపాయల నిధులు వైసీపీ ప్రభుత్వంలోనే నేడు జనసేన ఎంపీగా ఉన్న బాలశౌరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో తమ ఎంపీగా ఉండి మంజూరు చేయించిందేనని గుర్తు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని లోకల్ సోషల్ మీడియాలో ప్రచారాలు చేయించుకుంటూ కాలం గడుపుతున్నారన్నారు. పని తెలిసి ఆలోచన ఉండ నాతో పాటు తిరిగి నరసింహరావు అంటూ కూడా చాలా మాటలు మాట్లాడారు. ఆయన డ్రైన్లు, మనుషులు, పనులు, రాజకీయాలు తెలిసినాయి. ఇవాళ అర్ధంతరంగా నీతో పాటు నీ అల్లుడు, నువ్వు, నీ కొడుకు, నువ్వు ఒక పక్కనే పెద్ద డ్రామా ఆడతావు. అసలు పొరపాటు జరిగితే ఊరుకోను తాట తీస్తానంటావు. నువ్వు ఇటు వెళ్ళగానే చేసేయన్నీ నీ అల్లుడు, కొడుకు కలిసి దొంగబడలే. ఎక్కడ చూసినా మట్టి, బుస్క, ఇసుక, దాంతోపాటు బియ్యం అమ్మించడం, రేషన్ బియ్యం అమ్మించడం, నీ కనుసన్నంలో, నీ ఇంటి కుటుంబం కనుసన్నంలో. అదేమంటే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నీ అత్యంత నిజాయితీ పరుడు ఈ ప్రపంచంలోని నీలాంటి వాళ్ళు లేడని చెప్తావు. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర తెల్లవారులు వెహికల్స్ తిరుగుతాను, నాడకూతురు దగ్గర తిరుగుతూ ఉన్నాయి. తిరగని చోట ఎక్కడ ఉంది? అన్ని చోట్ల అంతే మట్టి తోలేస్తున్నారు. అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 10 నెలల కాలంలో చేసినంత దౌర్భాగ్య పనులు ఇంకెవడో చేసుకుంటారు. ఏ ఎమ్మెల్యే చేసుకుంటే నువ్వు చేసినంత. ఇవాళ అదేమంటే అందరూ తప్పు ఏం చెప్తావు. ఇంకొకటి ఏంటంటే బద్దలు తీసేశాను, ఈ నియోజకవర్గానికి అంత చేశాను, ఎంత చేశాను అని చెప్పి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ను ఒక ఆయన పెట్టుకుంటాడు. నిమిషానికి ఆ వాట్సాప్ చూస్తుంటే అది తప్ప, ఆ వార్త తప్ప ఇంకొక వార్త కట్టాలి. నిమిషానికి ఇవాళ కోడూరు రోడ్డు ఒక ఆయన ఇంటి పక్క ఆయన వచ్చి నేను మాట్లాడి వచ్చాను మొదలెడతారని చెప్తాడు. ఎదురుమండి బ్రిడ్జిది టెండర్ పిలిచేస్తారని చెప్తాడు ఇంకొక ఆయన. అది నువ్వు అసలు పార్టీలో కూడా ఎక్కడ చేరావు, పార్టీలో కూడా చేరలేదు కదా, నీకేంటి సంబంధం? పోయిన 5 ఏళ్ళు ఏం చేసావు అంటావు. పోయిన 5 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో ఉన్నావు, నీకు పెత్తనం ఉంది, మంత్రి చేసావు. ఎదురుమండి బ్రిడ్జ్ అప్పుడు ఎందుకు శాంక్షన్ చేయించలేకపోయావు? నీ అయాంలోనే కోడూరు రోడ్డు పోయింది. అది ఎందుకు చేయించలేకపోయావు? నేను చేయించా కోడూరు రోడ్డు శాంక్షన్ చేయించి స్పీడ్గా వర్క్ బిగించేసి పని జరుగుతూ ఉండగా సుమారుగా ఇప్పుడు మొదలెట్టి తార్ రోడ్డు వేసారే, ఆ తార్ రోడ్డు దశకి అది వచ్చిన తర్వాత ఆ రోడ్డు ఎన్నికలు అయింది కానీ ఆగిపోయింది. కారణం ఏంటి? 11 నెలలు ఆగిపోవాల్సిన కారణం ఏంటి? కాంట్రాక్టర్ మారాడా? టెండర్లు మారినాయా? ఏమీ మారలేదే. కాంట్రాక్టర్ మారలా, టెండర్లు మారలా. అదే కాంట్రాక్టర్ మళ్ళీ ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఈ 11 నెలలు ఆగటానికి అతనికి ఆ రాయి అదంతా లేచిపోయి ఒక 40-50 లక్షల పైన నాశపడటానికి కారణం ఏంటి? జనం ఇబ్బంది పడతారు. కాలం గడిపారు. అంత అప్పున్నా కూడా దానికన్నా డబుల్ నేను సంక్షేమ పథకాలు ఇస్తానని పగలబడి పడిగాను. తీరా చూస్తే సాక్షాత్తు అసెంబ్లీలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి ఉన్నంత ఎక్కువ ఆందోళన వాళ్ళే చెప్పారు. చెప్పిన మరుసటి రోజునే మళ్ళీ చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో పెట్టి 11 లక్షల కోట్ల అప్పులు చెప్తాడు. ఇచ్చిన ప్రతి మాటని ఎగ్గొడటానికి ఎన్నైతే మార్గాలు ఉన్నాయో అన్నిటినీ దాటుకుంటూ ఇలా మొన్న ఈ మధ్యన డిఎస్సీ వాళ్ళు అవనిగంటలో ధర్నా చేస్తే ఏప్రిల్ 1st వీక్లో నోటిఫికేషన్ ఉంది. 3rd వీక్ వచ్చాం. ఏ ఏప్రిల్లో తెలియదు. 25 ఏప్రిల్లో, 26 ఏప్రిల్లో, ఏ ఏప్రిల్లో మాత్రం చెప్పలే. ఏప్రిల్ 1st